సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. రాజమహేంద్రవరంలో అంటే ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రేపు ఒక భారీ ప్రపంచనానికి రాజమండ్రి వేదిక కాబోతోంది. అదే గేమ్ చేంజర్. మరి ఈ గేమ్ చేంజర్ సభ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ నుంచి టోటల్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. రాష్ట్ర చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామినాయుడు మనతో ఉన్నారు. సార్, చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో మెగా అభిమానులకి కొదవే ఉండదని మనకి ఏ ఈవెంట్ చూసినా తెలుస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలతో ఈవెంట్ సక్సెస్ చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. రేపు రాజమండ్రి దగ్గర వేమగిరిలో చాలా అంగరంగ వైభవంగా గేమ్ చేంజర్ అనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగబోతుంది. ఈ ఈవెంట్ కోసం లక్షలాది మంది తరలి వస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఒకే వేదిక మీద చూడాలని, ఆ కనువిందు అందరూ ఆస్వాదించాలని అధిక సంఖ్యలో మరో ముఖ్య విశేషం ఏంటంటే పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఈ గోదావరి జిల్లాలు కాబట్టి మెగా కుటుంబానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫంక్షన్లో పాల్గొవాలని అత్యుత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ నియమ నిబంధనలు ఎక్కువ పెట్టి తక్కువ మందిని అలౌ చేసే విధంగా వారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. చాలా భద్రత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవడం వల్ల అనేక రకాలుగా ఎక్కువగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏమైనప్పటికీ కూడా వచ్చిన వారందరికీ ఆనందించే విధంగా వారికి అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంతమంది హాజరు కావచ్చు మీరు అంచనా వేస్తారు? అవటానికైతే లక్షలాది మంది వచ్చే విధంగా ఉన్నారు. కానీ ఇక్కడ అలౌ చేయడానికి మాత్రం 1 lakh కంటే ఎక్కువ అలౌ చేయడానికి వీలు లేకుండా ఏర్పాటు చేశారు. సో కట్టుదిట్టమైన భద్రతలు చేసి చుట్టూ బలమైన గోడ ఏర్పాటు చేశారు అన్నమాట. అంటే సినిమా టికెట్ల గురించి చూసాం, క్రేజ్ మాకు టికెట్ దొరుకుతుందని భావించేవాళ్ళు ఇప్పుడు ఈ 1,00,000 టికెట్లు కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. అభిమానులందరూ కూడా ఏంటి మా పరిస్థితిని వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందుచేతనే దగ్గరలో ఉన్న గ్రౌండ్స్ అన్నీ కూడా తీసుకుని పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి వారందరూ అక్కడ వీక్షించే విధంగా, అట్ ద సేమ్ టైం అన్ని ఛానల్స్లో కూడా ఇది లైవ్ వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. మహిళల కోసం కూడా ప్రత్యేకమైన గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫంక్షన్ చేయడానికి మేమంతా కూడా సన్నద్ధులై ఉన్నాం. అంటే హైదరాబాద్లో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాం, వివాదాల నడుమ కొనసాగుతున్న పరిస్థితి. మరి దాని తర్వాత అతిపెద్ద ఈవెంట్ రంగస్థలం తర్వాత బాబాయ్ అబ్బాయి కలవబోతున్నారనే ఒక అంటే ఫ్యాన్స్ అందరూ చాలా ఉత్సుకతతో ఉన్న పరిస్థితుల్లో పార్కింగ్ కావచ్చు లేకపోతే ఏంటి డైరెక్షన్స్ మీరు ఏమైనా చెప్పబోతున్నారు? ఏమంటారు? అయితే ఇది ఇంతవరకు మెగా కుటుంబంలో ఏ ఫంక్షన్ చేసినా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లు కూడా చేసాం. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అదే రీతిలో గత వారం రోజుల నుంచి ఇక్కడే ఉండి అన్ని రకాలుగా మేము జాగ్రత్తలు తీసుకోవటం, వచ్చిన వారు క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్, ఇది చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోలీస్ వాళ్ళు డైరెక్షన్స్ అనుగుణంగానే మేము పనిచేస్తున్నాం. ఇటు దిల్ రాజు గారికి అన్ని సపోర్ట్ చేస్తూ ఈవెంట్ ఆర్గనైజర్కి కూడా పూర్తి స్వేచ్ఛని ఇస్తూ కూడా ఎక్కడ ఎలాంటి మెగా అభిమాని కావచ్చు, మిగతా వాళ్ళ అభిమానులు ఇంకా వస్తున్నారు కాబట్టి ఎవరు అసౌకర్యానికి గురి కావాల్సిన పని లేదు. ఇన్ కేస్ ఇక్కడ నిండిపోయిన ప్రతి దాంట్లో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కాబట్టి ఇంట్లో కూడా చక్కగా వీక్షించవచ్చు కూడా స్వామినాయుడు చెప్తున్నారు. బట్ పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే నా క్రేజ్ మనం చెప్పలేం. మరి జనసేన నుంచి ఏమంటారు మీరు? అంటే ఆయన వస్తున్నప్పుడు ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి అంటారు? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం మొత్తం పర్యటనలు చేసినప్పుడు కానీ, వారాహి యాత్రలు చేసినప్పుడు కానీ, ఆయన ఎన్నో సినిమా ఈవెంట్లు ఆర్గనైజేషన్లో పాల్గొన్నప్పటికి కానీ ఆయన యొక్క క్రేజ్ని కొలమానం పెట్టి ఇది ఈ స్థాయి అని చెప్పేటువంటి స్థాయి ఎప్పుడో దాటేశారు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, ఎలక్షన్స్ జరిగిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సినిమా ఈవెంట్కి హాజరవడం అన్నది ఇదే ఫస్ట్. జనాలు కూడా లేగర్లీ వెయిట్ చేస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు సినిమా ఈవెంట్లు. ఆయన కూడా ఏంటంటే గత 6 నెలలుగా పొద్దుటి లేచిన కానీ రాత్రి పడుకునే వరకు ప్రజా సమస్యల మీద, ప్రజా యొక్క ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖల మీద ఖచ్చితంగా ఆయన యొక్క గురించి అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. రైట్, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా మెసేజ్ ఇస్తారా? ఆ మెసేజ్ కోసమే ప్రతి అభిమాని వెయిట్ చేస్తున్నారు. ఇక మెగా కుటుంబంలో ఏ ఫంక్షన్ అయినా సరే క్షేత్రస్థాయిలో దగ్గరుండి చూసుకునే స్వామినాయుడు గారి టీం అంతా కూడా 2 రోజుల ముందుగానే ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.